హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు పెద్దంబరపేటలోని ఏదైతే మీరు చూస్తున్నారో ఇది జీపీ లేవటే, కానీ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఎలా ఉంటాయో ఫెసిలిటీలు, అలాంటి అద్భుతమైన ఫెసిలిటీలతోని 150 గజాల ఇల్లు G+1 పర్మిషన్ తోని మీకు కేవలం 75 లక్షలు మీ ముందుకు తెచ్చాను. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడదు. డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనము చాలా అద్భుతంగా చేయబడుతుంది. మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. దయచేసి వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దని మనవి. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎంతో కష్టపడి మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోదు ఒక లైక్ మాత్రమే. ఈ కాలర్ సేవ్ చేయకుండా ఈ ప్రాపర్టీ ఎక్కడుంది, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వెంచర్ గురించి మనం మాట్లాడుకునే ముందు లొకేషన్ గురించి మీకు క్లియర్ గా వివరిస్తాను. ఏదైతే మీరు పెద్ద రోడ్ చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు విజయవాడ హైవే. దీనికి ఆనుకునే లక్కీ బేకరీ ఉంటుంది. దాని ముందు నుంచి ఎగ్జాక్ట్లీ ఈ వెంచర్ వరకు 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 11 నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. విజయవాడ హైవే హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి రావడానికి 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఇక్కడికి రావడానికి మనకు 11 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ వెంచర్ ఆనుకొని మనకు స్వగృహ హోమ్స్ కూడా మీరు కనబడతాయని స్వగృహ హోమ్స్ కు సంబంధించినవి. అలాంటి మంచి ప్రైమ్ లొకేషన్ లో మంచి రోడ్డు కనెక్టివిటీతోనే ఉంది. ఇది వచ్చేసి మనకు ఈ వెంచర్ పేరు వచ్చేసి శ్రీ సంపూర్ణ డెవలపర్స్ వారు అత్యద్భుతంగా అన్ని రకాల ఫెసిలిటీతోని మనకు తీర్చిదిద్దుతున్న 2 ఎకరాలలో 30 హౌజెస్ ఇస్తున్నారు. మంచి అన్ని ఆల్ ఫేసింగ్స్ ఉన్నాయి. మనకు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ మీరు కోరుకునే ఫేసింగ్ వస్తుంది. మీరు ఈ టైంలో మీరు తీసుకున్నట్టయితే మీరు అనుకూలంగా మీకు ఇష్టమైనట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. కానీ చూస్తున్నారు కదా, ఇది నేను చూస్తున్నది మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు. ఇది వచ్చేసి మనకు బీటీ రోడ్లు ఇవ్వబడతాయి. మనకి ఇక్కడ ఏదైతే మీరు వేపర్ చెట్టు చూస్తున్నారో అక్కడ మంచి గ్రేట్ ఆర్చ్ తోని మంచి డిజైన్ తో వస్తుంది. ఇటు చూసుకుంటే మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మనకు నల్ల కలెక్షన్, ప్రతి ఇల్లుకు నల్ల కలెక్షన్ అండర్ గ్రౌండ్ ఇవ్వబడతాయి. మనకు కేబుల్ కలెక్షన్ కూడా లోపల నుంచి ఇవ్వబడుతున్నాయి. మంచి ప్లానింగ్ తోని కస్టమర్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా మంచిగా ఇవ్వబడుతున్నాయి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఏ వెంచర్ చేసినా గానీ మధ్యలో వదిలేస్తారు చాలా మంది. వీళ్ళు మాత్రం ఏ వెంచర్ చేసినా మొత్తం టోటల్ కంప్లీట్ అయ్యి మీ అసోసియేషన్ ఫామ్ అయ్యే వరకు కూడా వీళ్ళే డెవలప్మెంట్ చేయబడుతుంది. ఇలాంటి మంచి గొప్ప అవకాశం ఎక్కడ దొరకదు. చూసుకోండి, అన్ని 30 ఫీట్ రోడ్స్ చాలా బాగుంటుంది. మంచి గ్రీనరీతోని చాలా అత్యద్భుతంగా ఇవ్వబడుతుంది. 150 గజాల ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి మనకు 150 గజాలు G+1 3. ఇటు వచ్చేసి 150 గజాలు ఈ వెస్ట్ ఫేస్ లో గల ఈ 3. మొత్తం టోటల్ 6 ఇల్లు అయితే కంప్లీట్ అయినాయి. 3 సోల్డ్ అవుట్ అయిపోయినాయి. G+1 ఏదైతే మీరు చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు 1,20,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ తగ్గుతుంది. మనం చూడబోయేది వచ్చేసి 150 గజాలు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే 75 లక్షలు అని చెప్పాను కదా. లోపల ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూపించబోయే మోడల్ వచ్చేసి మనకు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది. మీకు దాన్ని చూపించబోతున్నాను. దీని ముందు రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు, మంచిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మన ఇంటి ముందే. లోపలికి మనకు నల్ల కలెక్షన్ కూడా ఇవ్వబడుతుంది. మనకు ఏదైతే కేబుల్ వైర్ అని చెప్పుకున్నామో కేబుల్ వైర్ కూడా మనకు లోపలికి అండర్ గ్రౌండ్ నుంచి ఇవ్వబడుతుంది. లోపలికి అయితే ఎంట్రెన్స్ అయినాము. ఈ 150 గజాల ఇల్లు ఇది వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. ఇది సైజులు వచ్చేసి మనకు 30x45 సైజులతోని మనకు ఒక స్లైడింగ్ గేట్ కూడా ఇవ్వబడింది. చూసుకోండి, ఒక స్లైడింగ్ గేటు, ఒక చిన్న గేటు. అంటే ఈ గేట్ ఎప్పుడు పెట్టింది ఉన్నా కానీ లోపలికి వచ్చేటట్టు వచ్చేసి మనకు పార్కింగ్ లో వచ్చేసి మనకు తాండ్రు బండలు, అది కూడా యాంటీ స్కిడ్ తాండ్రు బండలతోని బ్లాక్ పట్టీలతోని కన్స్ట్రక్షన్ కూడా ఖర్చు ఎక్కడ వెనకాడకుండా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఒక ఇన్నోవా కారు, ఒక 2 బైకులు పట్టే విధంగా మంచి విశాలంగా ఉందని చెప్పుకోవచ్చు. పైకి వెళ్ళడానికి మనకు 4 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా దానికి కూడా మనకు యాంటీ స్కిడ్ గ్రాండ్ ఇవ్వబడింది. ఏదైతే మీరు చూస్తున్నారో జిందాల్ కంపెనీ వాడిన స్టీల్ వాడడం జరిగింది. మెట్ల కింద వచ్చేసి మనకు ఒక వాషింగ్ మిషన్ పాయింట్, ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు సింహద్వారం వచ్చేసి మనకు దీనికి వాడిన చౌకోట్లు కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టేక్ తో చేయబడి మంచి ఫినిషింగ్ తో ఇవ్వబడ్డాయి. ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా మంచి బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ చెప్పవచ్చు. ఇది వచ్చేసి మనకు నార్త్ అవుతుంది. నార్త్ కూడా మనకు 3.5 ఫీట్ల గల్లి ఇవ్వడం జరిగింది. ప్రతి ఇల్లుకు బోరు ఫెసిలిటీ, సంపు ఫెసిలిటీ చాలా బాగుంది. ఫ్రెండ్స్, లోపలికి అయితే వెస్ట్ ఫేస్ నుంచి లోపలికి ఎంట్రీ అవుతున్నాం. ఎంట్రీ కాగానే మనకు లాంగ్ హాల్ ఇవ్వబడి చూసుకోండి. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 4x4 ఆఫీస్ స్టైల్స్ ఇవ్వబడ్డాయి.
ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండో, మంచి గ్రిల్స్ చాలా బాగుంది. పైన చూసుకొని ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ తో ఇవ్వబడ్డాయి, మంచి రూప్ లైట్ తో ఇవ్వబడ్డాయి, మంచి విశాలమైన హాలు. ఇటు చూసినట్టు మనకు టీవీ పాయింట్ అంటే కబోర్డ్స్ ఇవ్వరు, ఎవరైతే ఇల్లు కొనుక్కున్నారో వాళ్ళు కబోర్డ్ చేసుకుంటారు, మీరు కూడా ఇదే విధంగా కబోర్డ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియాలకు ఫేసీలకు వాడుకోవచ్చు, ఎందుకంటే మనకు ఇటు కిచెన్ దగ్గర ఉంటుంది కాబట్టి. లోపలైతే కిచెన్ లోకి ఎంటర్ అవుతున్నాము. కిచెన్ కన్నా ముందు మనకు వచ్చేసి ఇది పూజ గది ఇవ్వడం జరిగింది. ఇద్దరుండి పూజ చేసుకునే విధంగా మంచి విశాలంగా ఇవ్వబడింది. ఇది వచ్చేసి మనకు ఇద్దరుండి వంట చేసుకునే విధంగా బ్లాక్ ప్లాట్ఫామ్ తోని, వెంటిలేషన్ గా పరంగా యూపీ విండోస్ తోని, మంచి టైల్స్ తోని అన్ని రకాల చాలా మంచి పాయింట్ ఇవ్వబడింది. మీరు కూడా భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వబడ్డాయి. ఇది చూసుకుంటే మనకు ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇవ్వబడింది. ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా బాగుంది. మనకు ఇది 2 BHK హౌస్. ఇటు వచ్చేసి మనకు సింహద్వారం వెస్ట్ ఉంది. మనకు బ్యాక్ సైడ్ అయితే ఈస్ట్ నుంచి అయితే మనం బయటకు వెళ్తున్నాం. చూసుకోండి మనకు ఇల్లు చుట్టూ ఎంత మంచి సెట్ బ్యాక్ లో కూడా జరిగిందో. ఇది వచ్చేసి మనకు ఈశాన్యం అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు 2000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారంటే మనకు G+1 పర్మిషన్ ఉంది కాబట్టి మీరు భవిష్యత్తులో ఇల్లు కట్టుకుంటే నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇవ్వడం కోసం అలా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఒక వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. అన్ని రకాల జాగ్రత్త తీసుకొని మంచి టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు అవుతున్నాయి. ప్లానింగ్ చాలా బాగుంది, కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. ఇది పేరుకే జీపీ లేఅవుట్ అయినా HMDA నామ్స్ ప్రకారం మనకి ఎలా ఉంటాయో ప్రతి ఒక్కటి అలాగే ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. రేటు కూడా మామూలు జీపీ లేఅవుట్ లోనే 150 గజాలు ఇల్లు వచ్చేసి మనకు 87 లక్షలు చెప్పి 78 లక్షల వరకు ఇస్తారు. వీళ్ళు అన్ని రకాల ఫెసిలిటీలు ఇచ్చి కూడా మనకు కేవలం 75 లక్షలే చెప్తున్నారు. అది కూడా మీ ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మన మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి. మీరు కూడా ఇదే విధంగా 6x6 బెడ్ చేసుకుంటే మీకు చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంటుంది. చూసుకోండి కబోర్డ్స్ కూడా చాలా బాగా చేసుకోవడం జరిగింది. మన వెంటిలేషన్ పరంగా ఒక యూపీవీసీ కూడా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ మాత్రం మంచి డిజైన్ తో ఇవ్వడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా చాలా బాగుంది. డోర్స్ విషయంలో చూసుకుని కానీ హార్డ్వేర్ కానీ మంచి SSTలు వాడడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మనకు అటాచ్డ్ బాత్రూమ్ అనేది జరిగింది. వీళ్ళు మాత్రం దీంట్లో మనకు ఇండియన్ కల్చర్ పెట్టుకున్నారు. మీరు ఓకే అనుకుంటే కూడా మీకు వెస్టర్న్ కల్చర్ కూడా పెట్టేయడం జరుగుతాయి. మంచి వెంటిలేటర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకు సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. మీరు కూడా భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే ఇదే విధంగా చాలా బాగుంటుంది అని చెప్తున్నాను. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ కూడా చూసుకోండి ఎంత ఫేషియస్ ఉందో. ఇందులో మనకు వెస్టర్న్ కల్చర్ పెట్టేయడం జరిగింది. టైల్స్ విషయంలో చూసుకున్నా కానీ దానికి హార్డ్వేర్ విషయంలో చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇది చూసుకోవడం మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇందులో కూడా మనకు 2 దివాన్లు వేసుకోండి. ఇద్దరు పిల్లలు కూడా మంచి ఫేషియస్ ఉందని చెప్పుకోవచ్చు. అన్ని రకాల వీళ్ళు కబోర్డ్ చేసుకున్నారు. చూసుకోండి ఫాల్ సీలింగ్ విషయం చూసుకున్న ఆ కబోర్డ్స్ మీరు భవిష్యత్తులో చేసుకుంటే ఇదే విధంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇల్లు చూపించడం జరుగుతుంది. చూసారు కదా, మనకు G+1 పర్మిషన్ తోని 2 BHK విశాలమైన హాల్ తోని చాలా బాగుంది. దీని రేట్ ఎంత, మన బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది, టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాలు అందిస్తాను. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకుంటే మనకు ఫ్లోరింగ్ కూడా చాలా నీట్ గా ఇవ్వడం జరిగింది. 1000 కెపాసిటీ గల మనకు వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వబడింది. చూసుకోండి అన్ని మనకు ఇదే వెంచర్లు ఉన్నాయి కాబట్టి అన్ని ఇళ్ల మధ్యలో చాలా బాగుంది. విజయవాడ హైవే నుంచి కేవలం మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు ముందటోళ్ళ లేదు, విజయవాడ హైవే 6 లైన్ హైవే అవుతుంది. మనకు ఎల్బీ నగర్ నుంచి పెద్దంబర్పేట వరకు కూడా మనకు మెట్రో శాంక్షన్ అయింది. ఈ విధంగా చూసుకున్నా కానీ మంచి ప్రైమ్ లొకేషన్ చెప్పుకోవచ్చు. దీని రేట్ అయితే మీకు చెప్పడం జరిగింది కేవలం 75 లక్షలే. డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి ఇల్లు గురించి ఏమైనా డౌట్లు ఉన్నా ప్రతి ఒక్క విషయం మీకు క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోవడం. మనం బ్యాంక్ లోన్ వచ్చేసి మనకు SBI బ్యాంక్ లో తీసుకున్నా సరే, మీరు ICICI బ్యాంక్ లో తీసుకుని ఏ బ్యాంక్ లో తీసుకున్నా సరే అప్రూవల్ వచ్చేసింది. మనకు ఆల్రెడీ SBI వాళ్ళ దగ్గరికి అప్రూవల్ ఇచ్చారు. అంటే SBI లో అప్రూవల్ వచ్చిందంటే క్లియర్ టైటిల్, దాని గురించి అయితే సందేహపడాల్సిన అవసరం లేదు. మీ ప్రొఫైల్ మంచిగా ఉన్నట్టయితే 80% కూడా బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్ ఇంకా ఏ డౌట్లు ఉన్నా పైన ఓనర్ నెంబర్స్ తనకు ఫోన్ చేయగలరని మా యొక్క మనవి. ఇదే విధంగా మీరు మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోదగ్గ లైక్ మాత్రమే. సదా మీ సేవలో అంజయ్య.